ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనకి మోస్ట్ కామన్ టాపిక్ మాట్లాడబోతున్నామండి, ఫ్రోజన్ షోల్డర్. మీరు రెగ్యులర్ గా వినే ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికో ఒకరికి షోల్డర్ పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ ఉంటూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కండిషన్ ఫర్ షోల్డర్ పెయిన్ ఈ ఫ్రోజన్ షోల్డర్ అండి. ఫ్రోజన్ షోల్డర్ ని ఇంకొక కండిషన్ నేమ్ కూడా అంటారు, అదెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంది, ఏమవుతుంది అంటే మనకి ఈ మెయిన్ గా మన కండరాలన్నీ టైట్ అయిపోవడం అన్నట్టు. క్యాప్సూల్ అని ఉంటుంది మన షోల్డర్ చుట్టుపక్కల, అది మొత్తం టైట్ అయిపోయి మనకి షోల్డర్ లేపు రాకపోవడము, నొప్పి రావడము, ఏ మూమెంట్ చేయరాకపోవడము, ఇట్లాంటి కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. దీనికి కాజెస్ ఏంటి, ఎవరెవరికి అవుతుంది? జనరల్గా ఫ్రోజన్ షోల్డర్ ఎవరికి వస్తుంది అంటే ఏదో ఒక షోల్డర్ టెండినోపతి అంటాం, అంటే రొటేటర్ కఫ్ మజిల్స్ అని ఉంటాయి షోల్డర్లో. ఆ రొటేటర్ కఫ్ మజిల్స్లో కొంచెం నీరు వచ్చడో లేకపోతే అవి స్ట్రెయిన్ అయినప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది మూమెంట్స్ చేయకుండా ఉంటారు. షోల్డర్ జాయింట్ మోర్ ప్రోన్ ఫర్ స్టిఫ్నెస్. అట్లా మూమెంట్ చేయలేకుండా ఒక 2-3 వీక్స్ ఉన్నా మీకు మెల్లమెల్లగా స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టిఫ్నెస్ తోని పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంది. దాంతో మళ్ళీ మీరు మూమెంట్స్ చేయకపోవడంతో ఈ ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అండి. డయాబెటిక్స్లో మోర్ కామన్ అండి. అందుకే డయాబెటిక్ పీపుల్ ఎవరైనా షోల్డర్ పెయిన్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడము, డయాబెటిస్ కంట్రోల్ ఉందో లేదో చూసుకోవడము, HbA1c చూసుకొని చేయాల్సిన అవసరం ఉందండి. దీనికి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ సిమ్టమ్ పెయిన్, సెకండ్ సిమ్టమ్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ అంటే కొందరికేమో లేపినప్పుడు ఒకటేసారి ఇటు సైడ్ లేపినప్పుడే నొప్పి రావడం అలా ఉంటుంది అన్నట్టు. బట్ ఫ్రోజన్ షోల్డర్లు ఏంటంటే అన్ని మూమెంట్స్, ముంగటికి అన్నా స్టిఫ్ ఉండడం, సైడ్కి అన్నా స్టిఫ్ ఉండడం, ఇట్లా వెనుక కనలేకపోవడము, ఆడవాళ్ళు జుట్టు వేసుకోకపోవడము, బ్లౌజ్ వేసుకుంటానికి కష్టపడము, ఇట్లాంటి సిమ్టమ్స్తో వస్తుంటారు అన్నట్టు ఫ్రోజన్ షోల్డర్ అని. సో దీని పేషెంట్ మనకు వచ్చినప్పుడు మనకి క్లాసికల్ ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని చూసి ఎగ్జామిన్ చేయగానే మనకి అర్థమైపోతుంది ఇది కేస్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ అని. సో దీనికి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎక్స్రేలో మనకి పెద్దగా ఆ స్టిఫ్నెస్ అవన్నీ తెలియకపోయినా బోన్ ఎలా ఉంది అని చూస్తాం ఇనిషియల్గా. పేషెంట్స్కి ఒక 3 months 4 months కూడా ఇలానే స్టిఫ్నెస్ ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే దీన్ని కంక్లూజ్ చేసుకోవడానికి MRI స్కాన్ తీస్తాం. MRI లోపల మనకి ఈ క్యాప్సూల్ అనేది మొత్తం అదెషన్స్ అయిపోయి అలాంటి కరెక్ట్ కండిషన్ ఏందో మనకు తెలిసిపోతుంది. MRI లోపల మనకి ఆ కండరాలు రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి జస్ట్ టెండినోపతి స్టేజ్లోనే ఉన్నాయా, ఏమైనా టేర్స్ కూడా అయినాయా అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ కండిషన్ టేర్ అయినప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, జస్ట్ టెండినోపతి ఉండేసి అదెసివ్ క్యాప్సులైటిస్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది అదెసివ్ క్యాప్సులైటిస్ ఫ్రోజన్ షోల్డర్ అని తెలిసాక నెక్స్ట్ ఏం చేయాలి? ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అండి. దీనికి రెగ్యులర్ ఒక 3 months కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చేయడము, మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము చాలా మందికి రిలీఫ్ ఉంటుందండి, ఒక 90% ఆఫ్ ది పీపుల్. బట్ కొందరికి ఆ లాస్ట్ 10% ఎవరికైతే రిలీఫ్ లేదో, ఒక 3 months అయింది అయినా ఇంప్రూవ్మెంట్ లేదు అనే వాళ్ళకి మాత్రం దాన్ని వాళ్ళకి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి లైట్గా మత్తు ఇచ్చి హైడ్రోడైలటేషన్ అంటే ఏంటంటే మనం ఈ జాయింట్లో కొంచెం సలైన్ ఎక్కిచ్చేసి జాయింట్ని కొంచెం వెడల్పు చేసేసి ఆ మూమెంట్స్ తోని మనం ఆ అదెషన్స్ అన్నిటిని అటాచ్ అయిన అదెషన్స్ అన్నిటిని రిలీజ్ చేస్తాం. ఇది మనం మత్తు లేకుండా ఎందుకు చేయలేమంటే సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకోసమే ఆపరేషన్ థియేటర్, డే కేర్ సర్జరీ. ఇవాళ మార్నింగ్ అడ్మిట్ చేస్తాం, మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం. లేదు ఒక 1 year కూడా అయింది, ఇట్లాంటి పేషెంట్ కొందరు నెగ్లెక్ట్ చేసి 1 year తర్వాత వచ్చారు ఈ ఫ్రోజన్ షోల్డర్, సివియర్ పెయిన్, మూమెంట్స్ ఏ రకమైన మూమెంట్స్ చేయలేకపోతున్న వారికి ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులర్ రిలీజ్ అంటే చిన్న కీ హోల్ తోని మనం టీవీలో చూస్తూ ఆ క్యాప్సూల్ అంతా రిలీజ్ చేస్తాం అదెషన్స్. ఇది కూడా 1 day ప్రొసీజర్ అండి. ఇవాళ అడ్మిట్ అయితే రేపు డిశ్చార్జ్ చేస్తాం. బట్ ఇట్లా మనం ఆపరేషన్ ఈ క్యాప్సులర్ రిలీజ్ కానీ హైడ్రోడైలటేషన్ కానీ ఇది చేస్తే ఇమీడియట్గా మీరు రిలీఫ్ అనేది ఉండదు. దీని తర్వాత కూడా మీరు రెగ్యులర్ ఫిజియోథెరపీ చేసుకుంటేనే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవారు మీరు ఏం భయపడక్కర్లేదు, తొందరగా ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించండి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. అగైన్ మీ మూమెంట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం రిగార్డింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఇవాళ మనం మోస్ట్ కామన్ కండిషన్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థరైటిస్ అంటే అరుగుదల మోస్ట్ కామన్గా మనకి మోకాల్లో చూస్తుంటాం. ప్రతి ఇంట్లో లేకపోతే ఎవరో ఫ్రెండ్కో ఎవరికో ఒకరికి తెలిసిన వాళ్ళకో లేకపోతే మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ అనేది మనం సర్వసాధారణంగా వింటున్న టాపిక్. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి మోకాల్లో
తొడ ఎముకకి కాలు ఎముకకి మధ్యలో కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. ప్రతి జాయింట్ కి కార్టిలేజ్ ఉంటాయి, దానికి నరాలు ఉన్నాయి. అందుకోసం మనం ఏ మూమెంట్స్ చేసినా నొప్పి రాదు మనకి. మనం మెల్లమెల్లగా ఏజ్ అవుతున్న కొద్దీ వేర్ అండ్ టేర్ తోని ఈ కార్టిలేజ్ అనేది కొంచెం పోతూ ఉంటుంది. సో కొంచెం మైల్డ్ గా పోతూ ఉంటే దీన్ని స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్థరైటిస్ అంటారు. ఈ స్టేజ్ 1 స్టేజ్ 2లో కొంచెం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే కొంచెం ఫిజియోథెరపీ చెప్పడం, ఎక్సర్సైజ్లు చేసుకోండి, లేకపోతే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కింద కూర్చోకండి, ఎక్కువ మెట్లు ఎక్కకండి, ఇలాంటివి చెప్తాం. ఎందుకు అంటే ఈ ఏదైతే అరుగుదల ఉందో ఆ అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ రావడం అనేది ఉండదు, అది ఎక్కువ కాకుండా చూసుకోవడం. అందుకోసమే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తాం. కొన్ని మందులు ఇస్తాం, బట్ మందులతోని టెంపరీ ఎఫెక్ట్. మెయిన్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోలేదంటే ఆ స్టేజ్ 1 స్టేజ్ 2 కాస్త స్టేజ్ 3 స్టేజ్ 4కి దారితీస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు అంటే కింద ఎక్కువ కూర్చోకపోవడము, పూజ చేసుకునేటప్పుడు స్టూల్ వేసుకొని కూర్చొని పూజ చేసుకోవడము, ఎక్కువ మెట్లు ఎక్కకపోవడం, ఇలాంటివి చేసుకుంటే మీరు ఆ స్టేజ్ 1 స్టేజ్ 2 అలానే మెయింటైన్ చేసుకొని మీ నీ జాయింట్ ని హెల్తీగా ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు కొందరికి ఇంకెక్కువ అరిగిపోయి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళింది అనుకోండి. స్టేజ్ 4 అంటే ఆల్మోస్ట్ బోన్ టు బోన్, అంటే కార్టిలేజ్ అంతా వెళ్ళిపోయి బోన్ రబ్ అవుతూ ఉంటుంది. అలాంటి స్టేజ్లో మనకి మందులు అవన్నీ ఏం వర్క్ చేయండి. మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ స్టేజ్ 4 ఆర్థరైటిస్. స్టేజ్ 3 అనేది ఎలా ఉంటుందంటే అది కూడా కొంచెం మందులు, ఫిజియో ఇవన్నీ చెప్తుంటాం. బట్ స్టేజ్ 3లో పేషెంట్కి అవన్నీ ఏం చేసినా నొప్పి తగ్గట్లేదు, సివియర్గా బాధపడుతుర్రు, అస్సలు లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అవ్వాల్సి వస్తుంది, ఎటు బయటికి వెళ్ళలేకపోతుర్రు, అలాంటి ఇబ్బందులు అవుతున్నాయంటే వాళ్ళకి కూడా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? మనం ఈ తొడ ఎముకకి కాళ్ళ ఎముకకి అరిగిపోయిన పార్ట్ అంతా తీసేసి దాంట్లో ఇంప్లాంట్స్ వేసేసి మధ్యలో ఒకటి పాలీ అని వేస్తాం అన్నట్టు. సో దట్ అది గ్యాప్స్ అనేది ఈక్వల్గా మెయింటైన్ అయ్యి అగైన్ మళ్ళీ మీ నార్మల్గా వెళ్ళవచ్చు అన్నట్టు. నార్మల్గా నడవడము, నార్మల్గా మెట్లు ఎక్కడము ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ నీ రిప్లేస్మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇందులో లేటెస్ట్ ఏంటంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్. మనం చేసేది రోబోట్ల లేటెస్ట్ రోబో మ్యాకో స్ట్రైకర్ రోబో అని. ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్తో అడ్వాంటేజెస్ ఏంటంటే దీంతో మనకి ఫస్టే మనం ఎంత కట్ చేస్తున్నాము, ఎంత కట్ చేస్తే మనకి ఎంత గ్యాప్ వస్తుంది, అవన్నీ మనకి సర్జరీ బోన్ కట్ చేయకముందే మనకు అంత క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. అవన్నీ క్లియర్ కట్ ఐడియా వచ్చిన తర్వాతనే మనం రోబోతోని మనం బోన్ ని కట్ చేస్తుంటాం. అండ్ రోబో కూడా మనం కట్ చేసేటప్పుడు అది కొంచెం ఎక్కువ తక్కువ కూడా కట్ చేయనియదు. అండ్ పర్ఫెక్ట్ బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్ దాటి కూడా కట్ చేయనియదు బోన్. దీన్ని హ్యాప్టిక్ టెక్నాలజీ అంటాం. ఆ టెక్నాలజీ ఉంది మన దగ్గర. సో దీంతో సాఫ్ట్ టిష్యూ ఇంజురీ, కండరాలకి ఇంజురీ కూడా తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ ఇది ఏ పేషెంట్కి వాళ్ళకి అంటే పర్సనలైజ్డ్ ప్లానింగ్ ఉంటుంది అన్నట్టు. దాంతో మనకు నార్మల్ జాయింట్ ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఎప్పుడు రికవర్ అవుతుంది. ఆపరేషన్ అయినాక మనం ఇక్కడే నెక్స్ట్ డేనే వాకర్ పట్టుకొని నడివేయడము, బాత్రూమ్ తీసుకుపోవడము, వాష్రూమ్ అలవాటు చేయడము అవన్నీ నేర్పించి 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఇంటికి పంపించేస్తాం. ఇంటికి వెళ్ళాక కూడా మన ఫిజియోథెరపిస్ట్లే వెళ్ళి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడము అలాంటివి ఉంటుంది అన్నట్టు. 2 వీక్స్ తర్వాత బాగా నడుస్తురు అంటే వాకర్ లేకుండా నడిపించడం, స్లోగా మెట్లెక్కించడం ఇలాంటివి చేస్తుంటాం. సో రికవరీ అనేది 4 to 6 లోపల బ్రహ్మాండంగా ఉంటుందండి. అండ్ ఇందులో మెయిన్ కొన్ని మిత్స్ ఉన్నాయి. పేషెంట్లు అందరూ అదే అడుగుతారు, మా పక్కింట్లోకి ఇట్లా అయిందండి మళ్ళీ నడవగలుగుతామా? ఎస్, నీ రీప్లేస్మెంట్తో మీరు బ్రహ్మాండంగా ప్రాపర్గా ముందు లెక్క నడవగలుగుతారు. లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటుందా అని అడుగుతారు. లైఫ్ లాంగ్ పెయిన్ అనేది ఉండదు, పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ నేను మెట్లు ఎక్కగలగనా? ఎస్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటే బ్రహ్మాండంగా మెట్లు ఎక్కగలరు. సో మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి మొక్కల నొప్పులు ఉండి జస్ట్ కుర్చీలో కూర్చొని వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకుంటుండి ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని భయపడొద్దని చెప్పండి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోమని చెప్పండి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనకి మొక్కలు అరిగిపోయినా మనం మొక్కల రీప్లేస్మెంట్ సర్జరీ చేసినాక కానీ లేకపోతే ఫ్రాక్చర్స్ అయినా వాళ్ళకి రాడ్స్ ప్లేట్స్ వేయడం తర్వాత కూడా ఎక్కువ బరువు ఉండడంతో అవి తొందరగానే ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే అవి తొందరగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినా అవి తొందరగా వేర్ అండ్ టేర్ అవ్వడం కానీ అవకాశం ఉంటుంది. అండ్ చాలా లావు ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా కొంచెం ఉంటాయి. అందుకోసమే మేము ఇలాంటి వాళ్ళకి సర్జరీస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ చెప్పడం కానీ, న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయించి ప్రాపర్ డైట్ ఇవ్వడం కానీ, ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ చెప్పి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటాం వీళ్ళకి. థ్యాంక్ యూ.